హాయ్ అండి. నేను మీ రాఘవరాని. ఒరే జడ బాల నాగేంద్ర, ఖబర్దార్! ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వు జనసేన పార్టీ కార్యకర్తవా? జనసేన పార్టీలో నాయకుడివా? ఏంటి జనసేన పార్టీ నాయకుడు ఎప్పుడు అయ్యావు నువ్వు? నువ్వు రియాజ్ సంకనాకావో, లేకపోతే రియాజ్కి డబ్బులు ఇచ్చావో, పదవి తీసుకున్నావు, పదవి ఇచ్చి పదవి దొబ్బావు. రియాజ్ దగ్గర నుంచి పదవి దొబ్బి జనసేన నాయకుని చెప్పుకుంటున్నావు. ఇది దొంగ బిల్డప్లు తప్పితే నిజాయితీగా నువ్వు జనసేన పార్టీ కోసం చేసింది లేదు. జనసేన పార్టీ కార్యకర్త కాదని నేను చెప్తాను. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను గమనిస్తున్నాను ప్రతి ఒక్కరిని. ఎక్కడ ఎప్పుడు ఎవరు చేరుతున్నారు, ఎక్కడ ఎప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు, ప్రతి విషయం నాకు గత 12 సంవత్సరాల నుంచి కూలంకుషంగా డే టు డే అబ్జర్వ్ చేస్తున్నాను నేను. నువ్వెప్పుడురా రియాజ్ సంకనాకి, రియాజ్కి డబ్బులు ఇచ్చి ఒక పదవి దొబ్బేసి బిల్డప్లు ఇస్తావా? పనికి మాలేదవా? నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత స్తోమత ఉందరా నీకు? అంత అర్హత ఉందరా నీకు? పవన్ కళ్యాణ్ గారి కాలు తోడడానికి కూడా పనికిరాని దుర్మార్గుడు నువ్వు. నువ్వు పవన్ కళ్యాణ్ పేరు తలుస్తావా? ఆ తలిచి హక్కు, ఆ తలిచి అర్హత ఉందరా నీకు? పవన్ కళ్యాణ్ గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారిని, తాళ్ళూరు గారిని కొంతమందిని గురించి ఎంత నిజంగా మాట్లాడుతున్నారు. వాళ్ళట సపోర్ట్ ఇచ్చారట బాలినేని శ్రీనివాసరెడ్డికి. అందుకే అతను అట్లా ప్రవర్తిస్తున్నాడట. పైగా బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోతానంటే పవన్ కళ్యాణ్ గారు ఆపి నీకు గనులు ఇస్తాను, ఆ గనులు ఇస్తా అని చెప్పారట. ఎక్కడ వింతరా బాలనాగేంద్ర? నీకు ఈ విషయం తెలిసిందా? పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారా బాలినేని శ్రీనివాసరెడ్డికి? వెళ్ళిపోద్దని చెప్పారా? పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని ఉండమని చెప్పరు, ఎవరిని వెళ్ళిపోమని చెప్పరు, ఎవరికి ఏ పదవి ఇస్తామని చెప్పరు, ఏ విధమైన ఎష్యూరెన్స్ ఇవ్వరు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా చెప్పాడు. ఆయన ఉంటే నమ్మాడు. పవన్ కళ్యాణ్ గారు మంచివాడని చెప్పాడు. ఆయన మంచి వ్యక్తి అని చెప్పాడు. మంచి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పక్కన నడిస్తే అతని జనసేనలో ప్రాముఖ్యత దక్కుతుంది. లేదంటే పోతాడు. ఎంతమంది అట్లా వెళ్ళిపోతాడు. మరి నువ్వేంట్రా? రియాజ్కి డబ్బులు ఇచ్చి నువ్వు రియాజ్ సంకనాకి పదవి దొబ్బి నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత గొప్పవాడు అయిపోయావా? పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారా? నాలుగు కోసేస్తారు ఈ జన సైనికులు. ఎంత తప్పుడు ఎదవా నువ్వు? నీలాంటి ఎదవలను ఉద్దేశించే పవన్ కళ్యాణ్ ఉద్యమి సమావేశంలో చెప్పారు. కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి అసలు మన పార్టీలో సభ్యత్వం ఉందో తెలియదు నాకు. పట్టుమని 10 మందిని కూడా వాళ్ళు మా సభ్యులు చేర్చలేదు. అటువంటి వాళ్ళకి పదవులు కావాలని అడుగుతున్నారు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నీలాంటి వ్యక్తుల గురించే నువ్వేం పీకావు చెప్పు? మొన్న ఉద్యమిగా ఎంతమంది సభ్యత్వం చేర్పించావు చెప్పు? అది మాట్లాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కన చేరి ఆయన గురించి ఆయన దగ్గర ఏం ఆశించావో, డబ్బులు ఆశించావో, ఆ డబ్బులు ఇవ్వలేదనో, లేకపోతే ఈ రియాజ్ ఏమైనా చెప్పించాడు నీ చేత, లేకపోతే వైసీపీని చెప్పించారో, ఎవరున్నా కానీ నీ వెనక జనసేన నాయకులున్నా, వైసీపీ నాయకులున్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు విషయం సేకరిస్తారు. నీ గురించి నీ వెనకాతలో ఎవరెవరున్నారో, ఏ ధనువు చూసి నువ్వు మాట్లాడావో వాళ్ళను కూడా ఖచ్చితంగా పార్టీని శిక్షించబడతారు. పార్టీకి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఒకటే చెప్తున్నాను బాలనాగేంద్ర, నీకు చాలా అహంకారంతో మాట్లాడుతున్నావు నువ్వు. ఏదో జనసేన పార్టీ చేసి జనసేన పార్టీకి ఏమి చేయలేదు నువ్వు. నాకు తెలుసు. ఒంగోలులో ఏం చేసావు, ఏం చేయలేదు నాకు తెలుసు. నువ్వు చెప్పొద్దు. నీ సినిమా కథలు మాకు చెప్పొద్దు. చాలా చూసావు నీలాంటి వాళ్ళని. పెద్ద పొడి చేస్తామని చెప్పి ఏమీ పడవలేదు. మీరు పార్టీకి చేసింది ఏమీ లేదు. మీరు ఇక పార్టీకి దూరంగా ఉండు మంచిది. లేదంటే సస్పెండ్ చేస్తారు. నువ్వు మెంబర్ అయితే ఖచ్చితంగా సస్పెండ్ చేసి తీరుతారు. నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. జనసేన పార్టీ కార్యాలయంలో ఎవరైతే క్రమశిక్షణ సంఘ చైర్మన్గా ఉన్నారో అజయ్ కుమార్ గారిని కోరుకుంటున్నాను. ఇటువంటి విధవలను ఇమ్మీడియట్గా శిక్షించకపోతే, ఇటువంటి విధవలను సస్పెండ్ చేయకపోతే, పార్టీలో ఉంటే చెప్తున్నానండి, పార్టీలో మెంబర్ అయి ఉంటే సస్పెండ్ చేయకపోతే పార్టీకి ఇంకా గడ్డు రోజులు ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఎన్నున్నా పవన్ కళ్యాణ్ గారు దాటుకుని వెళ్తారు, అది వేరే విషయం.
కానీ ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ గారు అంతా గ్రహించి ఎవడు నావాడో ఎవడు పరాయవాడో అనుకున్న సమయంలో ఇటువంటి నీచమైన వ్యక్తులు ఒక్కొక్కడు బయటికి వెళ్తుంటాడండి. నాకు తెలుసు ఆ విషయం. వీళ్ళందరూ గోముఖ వ్యాఘ్రాలే. వీళ్ళకి కావాల్సింది వేరే, వీళ్ళ పర్పస్ వేరే. పేరుకి జనసేన పార్టీలో ఉంటారు, వీళ్ళ పర్పస్ వైసీపీ పార్టీయో లేకపోతే తెలుగుదేశం పార్టీయో, జనసేన పార్టీలో ఉండి జనసేన పార్టీని కుళ్ళబోడే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళు చేసే పని అదే. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి, డబ్బుల కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. అంత నీచైన వ్యక్తులు ఈ జడ బాల నాగేంద్ర. గ్రహించమని మేనేజ్మెంట్ జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీని కోరుతున్నాను, గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ఇతనికి సస్పెండ్ చేయాల్సింది పార్టీలో ఉంటే. ఎవరున్నా కూడా నిగ్గు తేల్చి వాళ్ళకి ఖచ్చితంగా జనసేన నాయకులు ఉంటే ఇతని వెనకాతల వాళ్ళని కూడా శిక్షించాలని కోరుకుంటూ, ఇటువంటి బాల నాగేంద్ర ఇంకొకసారి నువ్వు పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా జన సైనికులు నాలుగు చీరేస్తారు, జాగ్రత్త అని అతన్ని హెచ్చరిస్తూ ప్రజలకి అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, నీతి గల వ్యక్తి. అటువంటి నిజాయితీపరుడిని మనం కాపాడుకోవాలని, అటువంటి వ్యక్తిని మనకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.